అది ఏనుగు నీరు తాగుతున్న శబ్దంగా భావించాను. అయితే ఆ దిశగా నా బాణంలో విడిచిన మీదట ఒక బిగ్గరగా ఆర్తనాదం వినవచ్చింది. నేను అమాయకుడైన ఋషినైనప్పటికీ నన్ను క్రూరంగా తన బాణంతో ఛేదించిందెవరు అనే మానవ స్వరం వినిపించింది. దయనీయమైన స్వరం బాధతో విలిపించగా ఆ రోదన వస్తున్న దిశగా నేను పరుగు తీశాను. నేను వెళ్ళిన చోట ఒక ఋషికుమారుడు తన దేహంలో నా బాణం దిగబడి ఉండగా నేలపై పడి ఉన్నాడు. తన ఎదుట నిలిచి ఉన్న నన్ను చూసి వృద్ధులు అంధులు అయిన నా తల్లిదండ్రులు తమ కోసం నేను నీళ్లు తెస్తానని వేచి ఉన్నారు. నీవు నన్ను చంపటం మాత్రమే కాకంగా వాళ్లను కూడా చంపినవాడివైనావు. నేను వారి పరిచర్య చేస్తూ పోషించకపోతే వారి జీవితం కొనసాగించలేరు. దయచేసి నువ్వు వారి వద్దకు వెళ్ళి నన్ను ప్రాణాంతకంగా గాయపరిచిన విషయం వారికి విన్నవించుకో. ఈ బాణం నాకు విపరీతమైన బాధను కలిగిస్తుంది.